బైక్ రీడింగ్ వచ్చేసి 36,291 పక్కన 4 ఉంది. ప్రీవియస్ ఒక వీడియో చేసిన ఎంజీబీఎస్ నుండి ఇక్కడ చార్మినార్ దాకా, అందులో 88 ఉండే, 89, 90, 91 అంటే 3.5 కిలోమీటర్స్ మనం రైడ్ చేసినాము. ఆ వీడియో ఎండింగ్లో చెప్పలేదు కాబట్టి మరలా ఈ వీడియోలో చెప్తున్నా. ఈ లెఫ్ట్ అంటే విజువల్ ప్రకారం లెఫ్ట్ వెళ్ళిపోతే మనం ఫలక్నామా సైడ్ వెళ్తాము, రైట్ వెళ్ళిపోతే చార్మినార్ వైపు వెళ్తాం. మెట్రో అనేది ఇటు ఫలక్నామా సైడ్ వెళ్తుంది అనమాట, ఇటు రైట్ సైడ్ చార్మినార్ దగ్గరలోకి వెళ్ళట్లే. ఇలా మెట్రో లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతుంది. ఎంజీబీఎస్ నుంచి ఇదిగోండి ఈ సర్కిల్ వరకు ఒక వీడియో నేను చేసిన, ఆల్రెడీ రిలీజ్ చేసిన, చాలామంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేమ్ డేనే నేను అదే ఇమీడియట్గా ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తున్న వీడియో. జనవరి 24వ తారీఖు, టైము 2:30 ఆ టైం అవుతుంది, 2026వ సంవత్సరం. బైక్ రీడింగ్ కూడా మీకు చూపించిన కదా, ఇటు నుంచి లెఫ్ట్ వైపు చూపిస్తా. అంటే రోడ్డుకి ఎంజీబీఎస్ నుంచి చార్మినార్కి లెఫ్ట్ వైపు చూపించిన. ఇప్పుడు చార్మినార్ నుండి ఎంజీబీఎస్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఎక్కడెక్కడ బిల్డింగ్లు కూలగొట్టినారు, ఎంతవరకు వర్క్ జరిగింది, ఏమిటి అనేది డీటెయిల్గా చూపించడం కొరకు ఈ వీడియో. అండ్ మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకుంటే, యాక్చువల్లీ ఫలక్నుమా దాకా నేను తీయలేదు. నెక్స్ట్ ఫిబ్రవరి దగ్గరలో ఉంది కాబట్టి ఫిబ్రవరిలో మొత్తం టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్డేట్ ఇద్దాం అనుకొని ఇక్కడ దాకానైతేనే విజువల్ రికార్డ్ చేసిన. అండ్ రిటర్న్ అవుతున్నా అటు ఎంజీబీఎస్ వైపు. చార్మినార్లా అసలు మామూలుగా ఉండదు, మనని గుద్దుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. మనం బండి నడిపిస్తున్నా పట్టించుకోరు, అది వేరే విషయం అనుకోండి. నడుచుకుంటున్న వాళ్ళు కూడా గుద్దుకుంటూ పోతారు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో ఇదంతా కూలగొట్టినారు, మళ్ళీ వీళ్ళు తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. నా అంతలో నేను పోతున్నా, ఇద్దరు వచ్చి ఇట్లా బండికి గుద్దుకొని పోతూనే ఉన్నారు. ఇమేజ్ డెంటల్ క్లినిక్ అంట. ఇంకా ఇదంతా కూడా ఇంకా డిస్మెటల్, కూలగొట్టలేదు ఇంకా. ఒకవేళ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే ఇదే ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అది ఎంజీబీఎస్ టు చార్మినార్, చార్మినార్ టు ఎంజీబీఎస్. ఇదిగోండి ఇవన్నీ గోల్ చేసినారు ఇక్కడ. అండ్ ఇది హెల్మెట్కి మౌంట్ సెట్ చేసి, మౌంట్కి ఐఫోన్ పెట్టిన. ఇక ఇదిగోండి ఈ సర్కిల్ పేరు ఏందో మనకు తెలియదు, ఈ ఏరియా పేర్లు మనకేం పెద్దగా ఎక్కువ తెలియదు. ఇప్పుడిప్పుడే ఈ మధ్యలోనే ఓల్డ్ సిటీలో జర రెగ్యులర్గా తిరుగుతున్నా. చిన్న ఉన్నప్పటి నుంచి హైదరాబాద్ అయినా కానీ మనము ఇటువైపు రావడం తక్కువ. ఏదో చార్మినార్ చూసినామా పోయినామా అన్నట్టే, కానీ ఇక ఈ మధ్యలో తిరుగుతున్నాం కాబట్టి ఏరియా పేర్లు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ మెట్రో అయిపోయే వరకు గల్లీ పేర్లు తెలుస్తాయి అనుకోండి, మనకు అది వేరే విషయం. అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్, మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ఆధ్వర్యం, అటు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, డెవలప్మెంట్ సంబంధించి వీడియోలు చేస్తూ ఉంటాం. చాలా ఏరియాస్కి వెళ్ళి మనం అక్కడ వీడియోలు షూట్ చేసి ఎంతో ఎఫర్ట్ తోటి, ఎంతో ఇష్టంతో. మన ఛానల్ చూస్తే పెద్దగా వ్యూవర్షిప్ ఏమి ఉండదు, 1000, 2000, 500, 300, 100 ఇలా వస్తూనే ఉంటాయి. బట్ స్టిల్ చాలా ఎఫర్ట్ తోటి, ఇష్టంతో మనము అంతంత దూరం వెళ్ళి వీడియోలు షూట్ చేసి వస్తుంటాము. అది చాలా మందికి తెలుసు. కొన్నిసార్లు వీడియోలు దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల చాలా సక్సెస్ అవుతాయి, చాలా వ్యూవర్షిప్ వస్తుంటుంది. మనం కన్సిస్టెన్సీగా 2018 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూట్యూబ్లోనే ఉన్నాము. 18, 19, 20 అలా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయినాం. 20 నుంచి ఫుల్ టైం యూట్యూబ్ ఇండస్ట్రీయే మనది. ఇన్స్టాగ్రామ్ కొంచెం తక్కువ ఫోకస్ ఎప్పుడైనా మనం. ఈ మధ్యలోనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇదే పేరుతోటి మోజెస్ పెట్లోజు అనే ఇదే పేరుతోటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, వీలైతే ఒకసారి చెక్ చేయండి టైం ఉంటే. అందులో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, ఏ ఏరియాలో వెళ్ళి షూట్ చేయాలి అని అనుకుంటున్నారు. గ్యాప్ ఇస్తే దూరేస్తారు, సరే అని కొంచెం గ్యాప్ ఇచ్చినాం అనుకోండి, మనం ముందుకు ఎప్పటికి పోలేము ఇక్కడ ఓల్డ్ సిటీలో. ఇలాంటి ఓల్డ్ సిటీలో మెట్రో రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓల్డ్ సిటీలో సీజన్ టైంలో బైక్ నడపడం అన్నా, కార్ నడపడం అన్నా సాహసమే అని చెప్పాలి. అది నడిపిన వాళ్ళకే తెలుస్తుంది. ఫుల్ రష్ ఉంటుంది. సీజన్ అంటే రంజాన్ ఆ టైంలో అని అర్థం. ఇదిగోండి చాలా బిల్డింగ్లు కూలగొట్టేసినారు అండ్ తిరిగి వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కొంతమంది పెయింట్లు కూడా వేసేసుకున్నారు.
మీ స్టేషన్స్ ఏంటివి? ఏ ఇయర్ వరకు ఈ ఓల్డ్ సిటీ మెట్రో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా దాకా ఫినిష్ అవుతుందని అనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నజీర్ జ్యూస్ సెంటర్ అండ్ ఫుడ్ కోర్ట్ అంట. వచ్చేటోళ్ళు వస్తురు, పోయేటోళ్ళు పోతురు. ఇది 2వ సర్కిల్. ట్రాఫిక్ వాళ్ళు అయితే నాకు కనబడలేదు ఈ సర్కిల్లో. ఇందాక వచ్చేటప్పుడు ఒక ముందు ఇంకొక సర్కిల్ ఉంది, అక్కడ అవుతున్నారు ట్రాఫిక్ వాళ్ళు. అటు తిరిగి ఇటు తిరిగే గ్యాప్లా అర్థం. ఇక్కడ ఈ బిల్డింగ్లన్నీ ఇట్లనే ఉన్నాయి. ఇదంతా కూలగొడుతారు ఇప్పుడిప్పుడే. సౌండ్ వస్తున్నాయి నాకు లోపల. ఇదిగోండి, ఈ బిల్డింగ్ కూడా గోల్ చేసినారు. అదైతే రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు మళ్ళా పక్క బిల్డింగు. తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో స్టేట్ గవర్నమెంట్ హోర్డింగ్స్, ప్రమోషన్స్. హోర్డింగ్స్ అంటే అదే దాని మీద పెట్టినారు. ఇది ఒక సర్కిల్. మళ్ళీ ఈ సర్కిల్ పేరు ఏంటో. మస్కటి సూపర్ మార్కెట్ ఉందని. ఇట్లా వెళ్తే కూడా చార్మినార్ వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే. సబ్జీ, వెజ్, గ్రేట్ హోటల్, టిఫిన్స్ అండ్ మీల్స్. ఓల్డ్ సిటీలో వెజ్ హోటల్ ఉండడం అనేది ఒక మిరాకిలే అని చెప్పొచ్చు. అంతా నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుందని బయట అపోహ. గతంలో కూడా నేను ఆ హోటల్ చూసిన, నాకు తెలుసు. బట్ ఈ రోజు అయితే విజువల్ రికార్డ్ చేయడానికి మనకు అవకాశం దొరికింది. ట్వెల్వ్ 25 అనే డేట్ రాసింది లాంగ్. ఫ్యామిలీ డైనింగ్, టేక్ అవే. ఆర్ యూ రుమానా? ఏందో మన ప్రొనౌన్సియేషన్ మిస్ అయితే. రుమాన్ హోటల్. ఓకే, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే, కంట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ మనల్ని పంపించారు, వీళ్ళు వస్తారు. ఓకే, మన బైకే లాస్ట్ అనమాట మనం పంపించేటప్పుడు. ఇంతలో కూడా వాళ్ళని కూడా రిలీజ్ చేశారు. భారత్ పెట్రోలియం. ఇదిగోండి, ఇదంతా కూడా కూల్ చేసినారు. మళ్ళీ వీళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ హోటల్ వాళ్ళు. జుబేర్ పెయింట్స్ షిఫ్టెడ్. ఇలా చాలా షాపులు ఎక్కడెక్కడ షిఫ్ట్ అయినాయి అయితే బోర్డులు అయితే చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన, కనబడ్డాయి నాకు. రాయల్ ట్రీ ట్రేడ్స్ షిఫ్టెడ్ ఇయర్ అట. ఇదిగోండి, ఇది కొత్తగా మాల్ కట్టుకున్న బిల్డింగ్. మ్యాక్సిమం ఇటు సైడ్ కూల్ చేసినారు, కట్టుకున్నారు కూడా.
ఒకప్పుడు ఇది ఓల్డ్ సిటీ. మాకు ఉప్పల్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ న్యూస్ చూపించినా ఎప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇవే చూపిస్తుంటారు హైదరాబాద్ అనేసరికి. ఇక నాకు అనిపిస్తుంది ఈస్ట్ హైదరాబాద్ అంతా కూడా ఓల్డ్ సిటీ ఇప్పుడు ఏమో ఈ జనరేషన్కి ఏమో అని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఆ ఉప్పలు, ఓడుప్పలు, అటు సైడ్ మొత్తము ఎల్బీ నగరు అదంతా ప్రజెంట్ జనరేషన్ ఓల్డ్ సిటీ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అనగానే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, ఇంక దాటిపోయింది అనుకోండి ఇప్పుడు ఆ నానక్రం కూడా, ఇంకేదేదో ఉన్నాయి చాలా ఏరియాస్, కోకాపేట. అండ్ ఇప్పుడైతే జిహెచ్ఎంసీ పెద్దగా అయిపోయింది, మీ అందరు తెలుసు. చాలా ప్లేసెస్ని విలీనం చేసేసారు జిహెచ్ఎంసీలో. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతాయి ఖచ్చితంగా మన దృష్టికి తీసుకొని రండి. కామెంట్ సెక్షన్లో డీటెయిల్ అడ్రస్ కామెంట్ చేయండి, అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం మీ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, బాగా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఈ సర్కిల్ పేరు ఏందో అక్కడ ఏదో రోడ్ వేసినట్టు, రోడ్ వేసిన ఆనవాళ్ళు కనబడతాయి. ఇటు సైడ్ జేసీబీ కనబడుతుంది, అందుకే చూపిద్దామని ఇటు సైడ్ తిప్పిన. ఇందాకనే ఈ దారిలో వెళ్ళిన నేను. లైవ్ అనమాట. ఆ రకంగా వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి. మర్చిపోకండి, ఒక కామెంట్ చేయండి ఏంటంటే మీరు ఏ ఇయర్ వరకు ఈ మెట్రో ఫినిష్ అవుతుంది అని అనుకుంటున్నారో ఆ ఎక్స్పెక్టెడ్ ఇయర్ కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం, వీడియో ఎండింగ్కి. ఇదిగోండి, ఇదంతా కూడా ఎప్పుడో చానాల క్రితమే కూలగొట్టేసారు అనుకోండి. ఇది ఫ్రమ్ చార్మినార్ టు ఎంజీబీఎస్. ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా ఉంది, వీలైతే అది కూడా చెక్ చేయండి. అది ఎంజీబీఎస్ టు చార్మినార్, రెండు వైపులా ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది జనవరి 24వ తారీఖు 2026వ సంవత్సరం అప్పుడు అని మీకు చూపించడం జరిగింది. ప్రేమతోటి మీరు కూడా చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక సర్కిల్కి వచ్చేసినాం. ఇంకా లెఫ్ట్ వెళ్ళిపోతే మనం అటు అఫ్జల్గంజ్ వైపు వెళ్ళొచ్చు. ఇటు ఇమీడియట్గా ఒక లెఫ్ట్ ఉంటుంది, ఇట్లా అది తీసుకున్నాం అనుకోండి మనము సాలార్జంగ్ మ్యూజియం వైపు వెళ్ళొచ్చు. బట్ మనం ఇట్లా కరువు తిరిగి స్ట్రైట్ వెళ్ళిపోతాము, రైట్ వెళ్ళిపోతాము అంటే దానికి అర్థం మనం ఎంజీబీఎస్ వైపు వెళ్తున్నాం. మళ్ళీ ఇమీడియట్గా లెఫ్ట్ తీసుకోవాలి. ఈ బస్ ఏం ఎటు తిరుగుతుందో, ఓ మై గాడ్. ఓకే, గుంతలు.
ఇదంతా నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే అటు సైడ్ వెళ్తుంది మెట్రో. ఇందాక ఒక సర్కిల్ చూపించిన కదా, అటు సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇదంతా నార్మలే, జస్ట్ ఎంజీబీఎస్ వరకు మీకు చూపించాలన్న ఉద్దేశంలో దీని వీడియోని కంటిన్యూ చేస్తున్నా. ఇందాక సర్కిల్ ఇక రైట్ టర్న్ తీసుకొని ఇమీడియట్ లెఫ్ట్ కొట్టేసినాం కదా, అటు నుంచి ఎంజీబీఎస్కి వెళ్ళిపోతుంది మెట్రో అనేది. ఈ ట్రాఫిక్ ఎండ్ చేద్దామా? ఓ చలో, ఇదే ఎంజీబీఎస్. చూస్తారుగా మెట్రో ఉన్నదిగా, లేను అక్కడికి అటాచ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. స్టార్టింగ్ రీడింగ్ చూపించిన మీకు, ఎండింగ్ రీడింగ్ కూడా చూపిస్తా. ఫోకస్ అయిందా? ఎస్, 36,294 పక్కన 7-8 ఉంది. స్టార్టింగ్ రీడింగ్ చూసినారు, ఎండింగ్ రీడింగ్ చూసినారు. 3 కిలోమీటర్స్ చేంజ్ మనం ట్రావెల్ చేసినాం.